ఏంటి? మీ పిల్లలు మీ మాట వినటం లేదా? మీ పిల్లలు మారాలంటే ఇలా చేయండి. మీకోసం ఒక చిన్న స్టోరీ. ఒక మహిళ మెట్రో ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ కూర్చుని ఒక పుస్తకం చదువుతూ ఉంది. ఆమె పక్కనే తన చిన్న కొడుకు కూడా పుస్తకం పట్టుకొని చదువుతూ ఉన్నాడు. ఇదంతా అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్ గారు గమనించాడు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎప్పుడూ ఫోన్‌లో కదా బిజీగా ఉంటారు. అలాంటిది ఈ అబ్బాయి ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడేంటా అని ఆ డాక్టర్ గారికి ఆశ్చర్యమేస్తుంది. ఆ డాక్టర్ గారు ఆతృత తట్టుకోలేక ఆ మహిళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ అబ్బాయికి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా పుస్తకం ఎందుకు ఇచ్చారు అని అడుగుతాడు. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్ లేకుండా ఎలా ఉంటున్నారని ఆ స్త్రీని సానుకూలంగా అడుగుతాడు. ఆ మహిళ నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది. డాక్టర్ గారు, మీరు చెప్పింది కరెక్టే. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళ మాటలు ఎక్కడ వింటారండి. మనం ఏదైతే చేస్తామో అది చూసి వాళ్ళు కూడా అదే చేస్తారు. మనం పుస్తకాలు చదివితే పిల్లలు కూడా పుస్తకాలు చదువుతారు. తల్లిదండ్రులు వారి వారి మొబైల్లో బిజీగా ఉంటే వారి పిల్లలు వారిని చూసే నేర్చుకుంటారు అని ఆ డాక్టర్తో అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ గారికి నోట్లో మాటలు లేవు. ఈ రోజుల్లో పిల్లలు చెప్తే వినరు, కానీ తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో అది చూసి మాత్రం అదే నేర్చుకుంటారు. పిల్లల ప్రవర్తన మారాలి అంటే ముందు మన ప్రవర్తన మార్చుకోవాలి. నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మై కొటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్తో మరొక కొత్త వీడియోతో మీ ముందు రావడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు కదా. థ్యాంక్ యూ.